సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు. విషయం సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉంది, కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరికి ప్రొటెక్షన్ ఉండదు. యాక్చువల్ దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్. ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు. సభకు రక్షణ ఉంది తమ నాయకత్వంలో. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ హౌస్ కు ఇమ్యూనిటీ ఉంది, ఈ హౌస్ లో మేము కోర్టుల గురించి కూడా ఏదైనా మాట్లాడొచ్చు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆయన కోరి గారు ఏమన్నారంటే, మేము ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు, అది గతంలో కాలేదు, ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ ను మీరు ఎట్లా మాట్లాడతారంటే, మాకు ఇమ్యూనిటీ ఉంది, మేము ఏదైనా మాట్లాడొచ్చు ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు. అయితే ఐఎమ్ కోటింగ్ అధ్యక్ష, పేజ్ నంబర్ 1021 జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీంకోర్టులో గాని హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ సెక్టర్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను అందువల్ల మీతో కోరుతున్నా, ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క సో నిజంగా సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ అనేటువంటి మాటను రేవంత్ రెడ్డి గారి మీద ప్రయోగించింది. నిజంగా సుప్రీంకోర్టు ఒక ముఖ్యమంత్రిని కోర్టు ధిక్కరణ కింద జైల్లో పెట్టొచ్చా, చర్యలు తీసుకోవచ్చా, తీసుకుందా ఇదివరకు అంటే ఎస్. 1970లో కేరళలో ముఖ్యమంత్రి కోర్టు ధిక్కరణ, ఏది కోర్టులు వర్గపక్షపాతులుగా వ్యవహరిస్తున్నాయనేటువంటి వ్యాఖ్యల పైన అక్కడ కేరళ ముఖ్యమంత్రి పైన చర్యలు తీసుకోవడం జరిగింది. పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వాయిదా, ముగిసిన వాదనలు 8 వారాలకు తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు. ఈ అంశంపై మాట్లాడేటప్పుడు సీఎం సంయమనం పాటించాలని సూచన, లేదంటే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందన్న బెంచ్ అంటూ ఒక వార్త. పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వాయిదా ఉంది. 90% అంటే నా వ్యక్తిగతమైనటువంటి అంచనే 60 నుంచి 70% వేటుపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది.